కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవమగల దేవుని యందు అది మిక్కిలిగా దేవాదేవుడు ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల సమయమే శుభమే, సుఖమే, సంతోషమే, సంతృప్తియే జరుగునుగా కానీ మనసారా నేను ఆశిస్తున్నాను. మరొక మంచి దినము మనకు దేవుడిచ్చారు కదా. ఈ మంచి దినమును బట్టి ప్రారంభ సమయమే, ఉదయకాల సమయమే జీవముగల దేవునికి స్తోత్రం చెప్తామా నాతో కలిసి? హల్లెలూయా. స్తోత్రము 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 తండ్రి, మంచి దినం ఇచ్చినందుకు మీకు స్తోత్రము. ఈ దినము కావలసినటువంటి దీవెనలన్నీ ఆయా సమయములలో దేవాదేవుని అతి ప్రియ బిడలైన మన దగ్గరికి పరిశుద్ధ పరలోకపు తండ్రి, మన తండ్రి మన దగ్గరికి సమృద్ధిగా పంపిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన కాలమంతా క్షేమముగా ఆశీర్వాదకరముగా జీవముగల దేవాదేవుడు మమ్మల్ని నడిపించారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి కూడా. హల్లెలూయా. సంతోషముతో జీవముగల దేవుణ్ణి స్తుతించిన వారిని అత్యానంద పరిధులుగా మార్చుటకు ఆయన సంతోష సమృద్ధి వారి మీదే నింపుతారు. దేవునికి స్తోత్రం. అటువంటి సంతోషము కలిగినటువంటి వారిగా మీరు ఉండునుగాక. నేను ఈ దినము పాడిన పాట, నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గూడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. హల్లెలూయా. జీవమగల యేసు క్రీస్తునందు నీతిమంతుడుగా మమ్మల్ని జీవమగల దేవాది దేవుడు ఈ పరిశుద్ధమైన భూమి నుంచి ప్రత్యేకపరిచి పరిశుద్ధ పరలోకములలో క్రీస్తుతో పాటు మమ్మల్ని కూర్చోపెట్టారు కనుక ఆ పరిశుద్ధ పరలోకపు సౌభాగ్యములలో నీతిమంతులుగా యేసు క్రీస్తునందు మమ్మల్ని మార్చారు కనుక కృప వెంబడి కృప, నిత్యముందున్న కృప, నిత్య జీవము కలిగినటువంటి ఆ కృప, అది నేను ఎలాగ వివరించగలము? హల్లెలూయా. ఆయన అపారమైనటువంటి కృప మన మీద నింపారు యేసు ఈ క్రీస్తు. హల్లెలూయా. అపారమైన కృప మన మీద నింపారు, అపారమైన ప్రేమ మన మీద నింపారు, అపారమైన కనికరం మన మీద నింపారు. ఆ జీవముగల దేవాది దేవుని కృప అది నిత్యము మనతో ఉంటారు. ఆ కనికరము నిత్యము మనతో ఉంటారు. ఆ ప్రేమ నిత్యము మనతో ఉంటారు. ఎన్నడూ మమ్మల్ని విడివిలేని అపారమైన ప్రేమలో ఉండుట ఎంత భాగ్యం ప్రియులారా. ఈ అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినం కూడా సర్వప్రపంచ సృష్టికర్త మన కన్నతండ్రి మనకు కలగ చేశారు కనుక ఈ సృష్టి అంతా మన కొరకు సృజించిన కన్నతండ్రి ఈ సృష్టి మధ్యములలో మనం ఉండగా మనకు కావలసినది అన్నీ సమృద్ధిగా దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము నూతనమైన జీవము, నూతనమైన కృప, నూతనమైన సంతోషము, నూతనమైన ఆర్థిక దీవెనలు, నూతనమైన ఆహారం, నూతనమైన జీవము, నూతనమైన జీవచలము, నూతనమైన జీవశ్వాసము, సమస్తము నూతనమైనదే. మన కొరకు ప్రతి సెకండ్ కన్నతండ్రి ఇచ్చినది నిన్నట్లా కాదు. ఈ దినము నూతనమైనదే, నూతనమైన పగలు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నూతనమైన చూపు, అన్ని నూతనమైనదే. నూతన పరచబడి నూతన పరిశుద్ధమైన దీవెనలో మమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా నడిపిస్తున్నారు కనుక ఆ పరిశుద్ధమైన కన్న తండ్రికి మరొకసారి కూడా స్తోత్రం చెప్పి ముందుకు వెళ్దాం. మిమ్మల్ని అందరినీ దేవుడు శాశ్వత దీవెనలో, శాశ్వత నిత్య జీవములో, సంతోషములలో మనస్సార క్రీస్తునందు నడిపించునుగాక అని నేను మీ కొరకు ప్రార్థన చేసుకున్నాను. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు పంపండి. దాని ద్వారా కూడా మీరు దీవించబడడం జరుగుతుంది. నాతో కలిసి ఉదయకాల సమయం చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మా నాన్న,
మీ ఏకైక కుమారుడు, మీ ప్రియ కుమారుడు, మా జ్యేష్ఠ సహోదరుడు యేసు క్రీస్తు ద్వారా మా పట్ల మీరు చూపించినటువంటి నిత్య నూతన దయను పెట్టి మీకు స్తోత్రం. అది నిత్యమున్న కృప గనుక మీకు స్తోత్రం. అది నేను ఎన్నడూ వివరింపలేని కృప, వెంబడి కృప కనుక నీకు స్తోత్రమునైనా. నీతిమంతులుగా మమ్మల్ని మార్చి మేము నివసించినటువంటి ఇల్లు, మేము నివసించినటువంటి శరీరం అన్ని మీ గుడారముగా మార్చి నాయనా, ఈ గుడారములో నుంచి రక్షణ సంగీత సునాదము ప్రతి క్షణము నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం కూడా మాకు అనుక్షణము దయచేసుకున్నారు కనుక స్తోత్రము తండ్రి. ఉదయకాల సమయమే ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డలకి రక్షణ సంగీత సునాదము వాళ్ళు పాటు పాడినట్లు ఉన్నతమైన ఆనందం అందరి మీదే నింపుమని, మేలే జరిగించుమని తండ్రి. ఇది అనేకులకి దీవెనకరముగా మార్చుమని, అనేక లక్షలాది కోట్లు మందికి ఆశీర్వాదకరముగా ఈ సందేశము మార్చుమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.